ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ప్రాచీన భారతీయ పురాణాలు, ఒక దేవాలయంలో ఉన్న అపారమైన సంపద మరియు ఆధునిక ఆర్థిక సూత్రాలు, ఈ మూడింటికీ మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ను ఈరోజు మనం టీకోడ్ చేయబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా మనందర్నీ ఆశ్చర్యపరుస్తున్న తిరుమల శ్రీవారి సంపద, కుబేరుని అప్పు, వీటి వెనుక దాగి ఉన్న అసలు ఫైనాన్షియల్ లాజిక్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. మొదటిది, అప్పులో ఉన్న దేవుడు. రెండవది, ఆ దైవిక ప్రామిసరీ నోట్ ఎలా ఉంటుంది. మూడవది, హుండీ వెనుక ఉన్న రహస్యాలు. నాలుగవది, ధార్మిక రుణం అంటే ఏంటి. మరియు ఐదవది, ఈ నిరంతర విశ్వచక్రం అసలు ఎలా సాగుతోంది అనేది చూద్దాం. మన ప్రాచీన పురాణాల దగ్గర మొదలుపెట్టి ప్రాక్టికల్ ఫైనాన్స్ పాఠాల వరకు ఈ ఎక్స్ప్లెయినర్ కొనసాగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి అంశం, అప్పులో ఉన్న దేవుడు. ఒకపక్క అపారమైన సంపద, మరోపక్క అంతకంటే పెద్ద అప్పు. ఈ విచిత్రమైన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ రోజుల్లో తిరుపతిలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల స్థాయి ఏంటో గమనిద్దాం. 507 కోట్లు, అక్షరాల 507 కోట్ల రూపాయలు. కేవలం 2018-2019 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే శ్రీవారి హుండీకొచ్చిన ఆదాయమిది. భక్తులు ఎలాంటి షరతులు లేకుండా సమర్పించుకునే అపారమైన కానుకల మొత్తమిది. అయితే ఇక్కడే ఒక అసలైన ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేరొందిన ఈ ప్రదేశం అసలొక భారీ అప్పుల పునాది మీద ఎందుకు నడుస్తోంది? విశ్వానికే సిరి సంపదలు ప్రసాదించే దేవుడు ఒక పురాతనమైన అప్పును తీర్చడానికి మాత్రమే ఈ విరాళాలు స్వీకరిస్తున్నాడు అంటే అది ఎంత పెద్ద పారాడాక్స్ కదా! అసలు దేవుడికి అప్పు ఎందుకు అవసరమొచ్చింది? దీనికి సమాధానం స్థలపురాణంలో చాలా స్పష్టంగా ఉంది. వైకుంఠనాథుడు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించినప్పుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆ రాజుగారు డిమాండ్ చేసిన భారీ కన్యాశుల్కం చెల్లించడానికి, ఆ గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ ఖర్చులకు సాక్షాత్తూ దేవుడి దగ్గరే తగినంత నగదులేదు. ఈ ప్రాపంచిక సమస్యను పరిష్కరించడానికి ఆయన ఒక ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమేంటంటే అప్పు చేయడం. ఇక్కడే మన రెండో అంశం మొదలవుతుంది. అదే దైవిక ప్రామిసరీ నోట్. ఆ పెళ్లి ఖర్చుల కోసం దేవుడు స్వయంగా ఎంతటి పక్కా ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలా లావాదేవీ ఎలా జరిగిందో ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ముందుగా విష్ణువు భూమిపైకి రావడం, అటువైపు నుండి భారీ కన్యాశుల్కం డిమాండ్ రావడం, దాన్ని కవర్ చేయడానికి దేవుడు కుబేరుడి దగ్గర రుణం తీసుకోవడం జరిగింది. అయితే దానికి తీర్చే గడువు ఎప్పుడో తెలుసా? ఏకంగా కలియుగం అంతం వరకు, అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు సాగే భారీ అప్పన్నమాట. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఆ అగ్రిమెంట్లోని కండీషన్స్. 14 లక్షల రామముద్ర నాణేల రుణం, పైగా ఇది దేవుడి కాలమానం ప్రకారం 1000 సంవత్సరాలలోపు వడ్డీతో సహా చెల్లించాలనే పక్కా షరతులతో కుదిరిన ఒప్పందం. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ రూల్స్ డిక్టేట్ చేశాడట. అచ్చం మన మోడర్న్ లీగల్ డాక్యుమెంట్స్ లాగానే ఉంటుంది ఈ వ్యవహారం మొత్తం. అప్పు తీసుకున్న రుణగ్రహీత శ్రీనివాసుడు, అయితే అప్పుచ్చిన క్రెడిటర్ కుబేరుడు. బ్రహ్మ శివులు ఇద్దరూ దీనికి సాక్షులు. ఇక ఈ డాక్యుమెంట్ని స్వయంగా రాసింది సాక్షాత్తూ శ్రీనివాసుడే. పక్కా చట్టబద్ధంగా ఉందో లేదో అని అన్నీ చూసుకున్నారు. సరే, అప్పైతే తీసుకున్నారు. మరి ఆ అప్పు తీర్చే ప్రాసెస్ ఏంటి? అదే మన మూడవ అంశం, హుండీ రహస్యాలు. ఈ పురాతనమైన అప్పును ఇప్పటి కాలంలో ఎలా సర్వీస్ చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సంప్రదాయాల ప్రకారం భక్తులు హుండీలో వేసే సొమ్మును మనం ప్రధానంగా 3 రకాలుగా చెప్పొచ్చు. ఎలాంటి కోరిక లేకుండా కేవలం భక్తితో ఇచ్చేది నిష్కామ పుణ్యధనం. ఏదైనా కోరిక తీరాలని ముడుపు కట్టేది పుణ్యధనం. ఇక మూడవది అక్రమంగా సంపాదించిన అన్యాయపు సొమ్ము. ఈ హుండీలో ఏది వేసినా దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కర్మఫలం ముడిపడి ఉంటుంది. ఇక్కడ అసలు తత్వమేంటంటే స్వామివారు ఆ డబ్బును కేవలం తన అప్పు తీర్చుకోవడానికి మాత్రమే వాడుకోవడం లేదు. హుండీలో వేసే ప్రతి రూపాయి ద్వారా దాన్ని సమర్పించిన భక్తుల పాపాలను, వారి జన్మజన్మల కర్మలను ఆయన తొలగిస్తున్నారు. అంటే ఇది కేవలం భౌతికమైన అప్పు మాత్రమే కాదు, కర్మల ప్రక్షాళన కోసం డిజైన్ చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ అన్నమాట. ఇక 4వ అంశానికొద్దాం, ధార్మిక రుణం మరియు సంపద. ఇదంతా విన్నాక ఒక ప్రాక్టికల్ ఫినాన్షియల్ డౌట్ వస్తుంది. మన పురాణాల నుంచి మనం తీసుకోగలిగే అసలైన ఆర్థిక పాఠమేంటి? అసలు అప్పు చేయడం తప్పా? మన సాంప్రదాయం ప్రకారం రుణం తీసుకోవడం తప్పు కాదు. కాని
దేనికోసం తీసుకుంటున్నామనేది ఇంపార్టెంట్. పవిత్రమైన కార్యాల కోసం, ఒక మంచి ఉద్దేశ్యంతో అప్పు చేస్తే అది ధార్మిక రుణం. అలా కాకుండా దురాశతో, అనవసరమైన ఆడంబరాల కోసం బడాయికిపోయి అప్పు చేస్తే అది అధార్మిక రుణం. అంటే అప్పు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇక్కడ అత్యంత కీలకమనమాట. ఈ ప్రాచీన కాలపు లావాదేవీని మోడర్న్ ఫైనాన్స్తో పోల్చి చూస్తే అస్సలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఉద్యోగం, ఆధారం లేని దేవుడికి కుబేరుడు ఎలా అప్పిచ్చాడు? భవిష్యత్తులో వచ్చే లక్షలాది భక్తుల నమ్మకాన్ని ఆయన అప్పటికే ఒక సిబిల్ స్కోర్లాగా క్యాలిక్యులేట్ చేశాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రిస్క్ అసెస్మెంట్ చేసి మరీ అప్పిచ్చాడు. ఇది ఇప్పటి బ్యాంకర్లకు సైతం ఒక అద్భుతమైన స్టడీ మెటీరియల్ కదా. ఇక వడ్డీ గురించి మాట్లాడితే 2.32 ఇంటూ 10⁻72 అంటే రెండు పక్కన 72 సున్నాలు పడితే వచ్చే ఫిగర్ 1700 ఏళ్ల క్రితం తీసుకున్న 100 రూపాయల అస్సలుపై ఇప్పటివరకు వేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క ఇది. కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోని 8వ వింత అని ఐన్స్టీన్ ఎందుకు అన్నాడో ఇదొక్కటి చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది. కాలం గడిచే కొద్దీ వడ్డీ ఎలా పెరుగుతుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదు. చివరిగా మన 5వ అంశం, ఈ నిరంతర విశ్వచక్రం ఎలా సాగుతోంది అనేది చూద్దాం. వేల సంవత్సరాల నాటి ఈ ఫైనాన్షియల్ స్టోరీ ఇప్పటికీ ఎందుకు అంత రిలవెంట్గా ఉందంటే, ఇదంతా ఏదో పాతకాలం నాటి ముచ్చటనుకోవద్దు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కూడా ఈ దైవిక లావాదేవీల కాన్సెప్ట్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ని వాడి క్రియేట్ చేస్తున్న వైరల్ మైథాలజీ షార్ట్స్ యూట్యూబ్లో లక్షలాది వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. జనరేషన్స్ మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా ఈ కథల పట్ల, వాటిలోని అర్థం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అస్సలు తగ్గలేదు. ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయమిది. సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక సరైన ఉద్దేశం కోసం, ధర్మబద్ధమైన పనికోసం అప్పుల వ్యవస్థలో కడుగుపెట్టినప్పుడు మన నిజ జీవితంలో మనం సంపాదిస్తున్న డబ్బు, మనం చేస్తున్న అప్పులు మరియు మన బాధ్యతల వెనుకున్న ఉద్దేశం ఎంత స్వచ్ఛంగా ఉండాలి? ధర్మం, కర్మ, ఆర్థిక క్రమశిక్షణ ఈ మూడింటి మధ్య ఉన్న బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడమే ఈ ఎక్స్ప్లెయినర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.